ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. మామ ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఖాళీగా కుక్క తిరిగినట్టు ఊర్లోనే పడి తిరుగుతాం. ఊర్లో వాళ్ళందరూ మనకు కుక్కకి ఇచ్చిన మర్యాద కూడా ఇస్తలేరు మామ. నీ అవ్వ మర్యాద మొగ్గలు కలిసిపోను. ఇప్పుడు ఏమైంది మామ? కుక్కకిచ్చిన మర్యాద ఇవ్వకపోయినా ఊర్లోనే ఉండి మింగి బాగా తింటున్నావుగా. అది కరెక్టే మామ, కానీ ఇలా ఖాళీగా ఉంటే పిల్లని కూడా ఇవ్వడు. అసలే గువ్వ కింద 22 ఏళ్ళు వచ్చాయరా లాన్. ఆడెవడో పిల్లనిచ్చుడు ఏంది మామ? నేనే ఆ పిల్లని లేపుకుని వస్తా. అవసరమైతే నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తా మామ. నీ పిల్లమ్మున్నమయ్య, నీ పెళ్లికి నా ప్రాణం ఇచ్చుడేందిరా? పక్కన కుదితే పొక్కలకెళ్ళి పొగెళ్తుంది లాన్. సరేరా బాబా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? వైన్కి పోదామంటే నీకు చేత కాదు, చావరాదు. వాయిన్స్ దాకా పోడేందుకురా? ఏడనే చేతిలో ఉచ్చబోస్తా, గటగట తాగాయి, మనీ కూడా సేవ్ అవుతాయి లాన్. అయినా ఇప్పుడు వైన్కి పోవడానికి డబ్బులు కూడా లేవు మామ. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా 2 గోటీలు ఉన్నాయిరా, అవి అమ్మకు దింగి తాగు. అది కూడా సరిపోకపోతే వైన్స్ లో ఎవరి దగ్గర నాంగబడు లాన్. ఇప్పుడు ఎందుకురా పిర్రలు ప్యాక్ అయినట్టు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అని అడిగినా. అయినా ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పురా లాన్. చెప్పేదాకా ఆగవారా గుద్దకాకిలోడా? ఈపు గోకురా అంటే గువ్వలు ఏలి పెట్టినట్టు మాట్లాడుతున్నావు. ముందు సురేష్ అన్న దగ్గరికి పోయి ఏమైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చాయా అని అడుగుదాం. ఎవడు? సరిత అంటే ఇంటి పక్క సురేష. వాడి దగ్గర బిట్ల నోటిఫికేషన్ తప్ప జాబ్ నోటిఫికేషన్ రావురా లాన్. నీ అవ్వ నీతోని గువ్వలు ఇవ్వదు, గుడిసెగప్పదు అన్నట్టుందిరా. ముందైతే ఆడికి పోయి అడుగుదాం రారా గుద్దకాకిలోడా. సరే పోదాం గానీ, గుడ్డేది గులిగినట్టు గులుగు. అరే ఈ బండిలో పెట్రోల్ ఇది ఓ 50 రూపాయలది పెట్రోల్ కొట్టిపియవు. అప్పటి నుండి చూస్తానారా ఏంది ఈ గుద్దకాకిలోడు అప్పటి నుండి అడుగుతలేడు అని. అయినా ఎప్పుడు చూసినా నీ బండిలో పెట్రోలే ఉండదారా? ఎందుకున్నావురా ఉచ్చబోసి కాలబెట్టకపోయినావు నీ బండి జాతిని మింగా. ఏంద్రా ఏమో ప్రతిసారి నువ్వే నా బండిలో పెట్రోల్ కొట్టిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. అయినా ఏం చేసుకుంటావు? పైసలన్నీ దాసి దాసి దయాల పాలు చేయనీకి తప్ప. ఇట్లా చెప్పి మొన్న మెడలో ఉన్న చైన్ అమ్మక తెంగి వైన్స్ లో కూర్చుని తాగినాం, ఆ చైన్ అట్టే పాయే. అయినా నేను వచ్చి ఒక్క రౌండ్ కి 50 రూపాయలు పెట్రోల్ తాగుతా ఆరా నీ బండి 30 రూపాయలది కొట్టేస్తా పదా. నీ అవ్వ నీతో ఉంటే ఉసుకిలో ఉచ్చబోసినట్టు అవుతుందిరా నా బతుకు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నీ అవ్వ సరేరా, 30 రూపాయలది అయినా కొట్టిపిరా. ఇంకోసారి బండి తీసుకురా అని అనాలి నువ్వు. నీళ్లు లేని బావిలో ఉచ్చబోసి పడేస్తారు నిన్ను లాన్. అన్న ఏమైనా నోటిఫికేషన్ వచ్చినాయా లేదా ఉత్త పిచ్చలు గువ్వ రొట్టెలేనా? రాత్రి వచ్చినాయి తమ్మి. వీటిలో సౌండ్ మాత్రం మామూలు కలిగేదు. క్లాప్స్ కంటే గట్టిగా వినిపిస్తున్నాయి. వీడి బిట్ల జాతిని మింగ. అన్న బిట్ల నోటిఫికేషన్ కాదన్నా, ఏమైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చినాయా చెప్పు నీ బిట్ల ముండమోయ్య. ఏమో తమ్మి చూడాలి. ఆ జాబ్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చాలా సంవత్సరాలు అయింది కదా. మన ఊర్లో బిట్ల నోటిఫికేషన్ కోసం తప్ప ఎవరు జాబ్ నోటిఫికేషన్ రారు కదా. ఏమైనా వచ్చినాయా చూస్తా, ఆగు తమ్మి. నీ అవ్వ ఊరు మొత్తాన్ని బిట్లు ఎక్కించి ఆగమంగడి చేసేది నువ్వే అన్నమాట. ముందు నీ సెంటర్ మూసేయాలరా ల్యాండ్. ఒక్కటే ఒక జాబ్ నోటిఫికేషన్ ఉంది తమ్మి, అది కూడా కాల్ సెంటర్ లో ఉంది. మీరు అప్లై చేయమంటే చేస్తా. ఏ గసుండి చిల్లర జాబ్స్ నేనేడ చేస్తా అన్న? చిల్లర గల్లు తప్ప. అది గుడ్డు అని అప్లై చేసి నాకు వేరే పెద్ద జాబ్స్ ఏమైనా నోటిఫికేషన్ ఉంటే చూడు. ఈ అబ్బా అంటే ఏంట్రా? ఇప్పుడు నేను చిల్లరగలనారా ల్యాండ్? అరే నువ్వు చిల్లర కానివి కాదరా, చిల్లర జాబ్ అప్లై చేసుకోమంటున్నారా పిచ్చి పువ్వా. అవును తమ్మి, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? అంటే పెద్ద జాబ్ కావాలి అంటున్నావు కదా. నేను డిగ్రీ చేసిన అన్న. IPS IAS MLA ఇలాంటి పెద్ద జాబ్లు ఉంటే చూడు. తమ్మి IAS IPS అంటే ఓకే తమ్మి, కానీ MLA అనేది అప్లై చేస్తే రాదురా పిచ్చి పువ్వా. ఎలక్షన్ లో నిలబడి గెలవాలరా ల్యాండ్. ఇప్పుడు నిలబడేంత టైం లేదన్నా, ఇందులోనే అప్లై చేసి కావాలంటే 100 ఎక్స్ట్రా తీసుకో. అరే నువ్వు ఇంకో నిమిషం ఇక్కడే ఉన్నావంటే నీ కుత్త పగల మింగుతా. గువ్వ మూసుకొని ఆ కాల్ సెంటర్ జాబ్ అప్లై చేస్తా. వారంలో ఆఫర్ లెటర్ వస్తే జాబ్ వచ్చినట్టు, రాకపోతే గువ్వ మూసుకొని ఇంకో జాబ్ అప్లై చేసుకోండి. ఆ జాబ్లు రాకపోతే తర్వాత ఏం చేయాలన్నా? అది రాకపోతే నాలా సెంటర్ పెట్టుకుని వచ్చిన వాళ్ళకి బిట్లు ఎక్కించి పంపించండి రా. మింగేయండి ఇక్కడ నుంచి లాంటి కడక.
అరే ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదరా, ఒక్కసారి సరిత ఆంటీని కలిసిపోదాం రా. అసలే చాలా రోజులైంది సరిత ఆంటీని కలిసి. అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. నీ అవ్వ కారిపోతుంది కదరా. అసలే నేను గువ్వమండి ఉన్నా, నువ్వు మళ్ళీ ఆ ఆంటీ దగ్గరికి పోదాం ఈ ఆంటీ దగ్గరికి పోదాం అని నన్ను గువ్వలు ఏలెట్టి కేల్కకు లాంటి. నీ అవ్వ ఏడికైనా పోదామంటే చాలు గువ్వలు ఇవ్వదు గుడిసె కప్పదేంద్రా నీది. ఏదో కడుపుతో ఉండి నడిస్తే నొప్పులు వస్తాయన్నట్టు చేస్తున్నావు. అవునురా కుంభదీసి కడుపుతో ఉన్నావు ఏంటి నువ్వు? అదే దెంగుతున్నా నిన్ను. అదే నీ గువ్వని గుట్టెనుగా గురువేమింగా ఏం మాట్లాడుతున్నావురా? నేను కడుపుతో ఉండడం ఏంట్రా లంచ్ కొడుక. ముందు ఏడు నుంచి వైన్స్కి పోదాం పదా అలా బాడుకోవు. అరే మామ ఆ జాబ్ వస్తుందంటవారా? నాకైతే నమ్మకం లేదురా. ఎవడో ఒక గుడ్డి లంజోడుకు మన ఫైల్ చూస్తే తప్ప మనకు జాబ్ ఆఫర్ లెటర్ రాదురా. అరే గాడిదను మింగేటోడా, నాకు ఆ జాబ్ ఖచ్చితంగా వస్తుందిరా. ఎందుకంటే నేను డిగ్రీ చేసిన, నువ్వు ఇంటర్ చేసినవురా లాంటి. అరే ఒకవేళ నాకు జాబ్ రాకపోతే నువ్వు మీ ఆఫీస్ లో మాట్లాడి నన్ను జాయిన్ చేసుకో మామ. ఆడనే ఉండి ఒక పిల్లనైనా సెట్ చేసుకుంటా. చూద్దాం లేరా, నీకు ఆఫర్ లెటర్ రాకపోతే నువ్వు నాకు అసిస్టెంట్ గా చెయ్యమావా. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఇక్కడ చింటూ ఎవరు బాబు? ఎవడు వంగబెట్టి మింగుతూ మాట్లాడతాడో వాడే చింటుగాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పిలుస్తారా బాబు? అదే దెంగుతున్నా నిన్ను. అదే నేనే చింటానా? ఏమొచ్చింది చెప్పండి. కొంపదీసి నా పేరు మీద ఎవరైనా ₹1,00,000 చెక్ పంపించారా ఏంటి చెప్పన్నా? నీ పేరు మీద ₹1,00,000 చెక్ నిన్ను అంగట్లో తీసుకుపోయి పుక్కడికి ఇచ్చిన ఎవరు తీసుకోరు బాబు. ఆశకు అద్దుండాలి, గువ్వకు సిగ్గుండాలి బాబు. అదే నిజమేలే. అయినా నువ్వు గువ్వ మింగే మాటలు మాట్లాడకుండా ఏమొచ్చిందో చెప్పు లాని. ఎవడో గుడ్డి ముక్కపు బాడుకావు కాల్ సెంటర్ లో నెలకు 20,000 జాబ్ ఆఫర్ లెటర్ పంపిండు బాబు. అన్న ఒకటే ఆఫర్ లెటర్ వచ్చిందా? లేదు ఇంకోటి కూడా వచ్చింది. ఎవడో గుడ్డు అంట ఆ పేరు మీద వచ్చింది. మీకు తెలుసా ఈ బాడుకావు? అదే దెంగుతున్నా నిన్ను. అదే తెలుసన్నా, మా ఫ్రెండ్ గాడే, నేను ఇచ్చేస్తాను, మీరు మింగేయండి. సరే నువ్వే ఇచ్చేయి. మళ్ళీ చింపి పారు మింగేవు. వాడొచ్చి నాకు మింగుతాడు మళ్ళా. దేవుడా నా ఒక్కనికి జాబ్ ఆఫర్ లెటర్ రావాలి. ఆ చింటుగాడికి రాకూడదు. అయినా నాకు కూడా వస్తుందో రాదో. అరే మామ మనకి ఇద్దరికి ఆఫర్ లెటర్ వచ్చిందిరా. నెలకు 20,000 రా పువ్వా. అయితే పోయి బట్టలు ప్యాక్ చేసుకోపోరా. వెంటనే ఆఫీస్ లో జాయిన్ అయిపోయి ఆఫీస్ మొత్తం అంగడి చేద్దాం. మీరిద్దరే నా గుడ్డు చింటూ? లేదు సార్, నేను చింటూ వాడు గుడ్డు. అరే ఆడి గువ్వలు ఏలిపెట్టి ఎందుకు కెలుకుతున్నావు రల్లా? మీకు తెలుసుగా ప్రతి కాల్ తీసి మాట్లాడాలి. మీరు మాట్లాడే ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడాలి. అలా మాట్లాడలేదు అనుకో మిమ్మల్ని ఆఫీస్ నుంచి ఎలా మింగుతా. ఖచ్చితంగా సార్, మేము మాట్లాడే మర్యాద మాటలతో మన ఆఫీసే ఉండదు. అవును సార్, మేము ఎంత మర్యాదగా మాట్లాడతామంటే మా ఊర్లో మమ్మల్ని మా పేర్లు బదులు మర్యాద అని పిలుస్తారు. ఈ క్షణం నుండి మన ఆఫీస్ ఇక్కడ అస్సలు ఉండదు. అదే దెంగుతున్నా నిన్ను. అదే అరే ఈ ఆఫీస్ ఇక్కడ ఉండకపోవడం ఏంట్రా ఎర్రిపోలారా? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ కాకపోతే మరి ఇంకెక్కడ ఉంటుంది చెప్పరా? అంటే ఇక్కడ నుంచి మన ఆఫీస్ ఇంకా పైకి తీసుకొస్తామంటున్నాం సార్. మీరు మా గురించి మర్చిపోయి గువ్వ మూసుకుని ఏసీలో మింగి తిని పడుకోండి. అంతే అంటారా? సరే మీరు పోయి మీ సీట్లలో కూర్చొని పని చూసుకోండి. మరి ఎలాంటి ఎర్రిపోవు పని చేయకండి. మామా జాబ్ అయితే వచ్చిందిరా. ఇదే ఆఫీస్ లో గువ్వ బలిసిన ఒక అమ్మాయిని చూసుకోవాలి ఇప్పుడు. అవును మామ, ఈ రోజు నుంచి మన పని ఈ ఆఫీస్ లో బాగా డబ్బున్న అమ్మాయి ఎవరని కనిపెట్టి గువ్వ మింగడం. పదరా మామ మన పనిని మొదలు పెడదాం. తొందరగా ఈ ఆఫీస్ లో ఉన్న అమ్మాయిలను మన వైపు తిప్పుకోవాలి. ముందుగా మన బాస్ పట్టిన కిలాడి ఎవరో కనిపెట్టాలరా పువ్వా. ఈ ఆఫీస్ లోనే మన మొదటి కాల్ తీసి మాట్లాడదాం. హలో చెప్పండి లక్ష్మీపురం బాపమ్మవేనా? సార్, మీరు కాల్ చేసింది కాల్ సెంటర్కి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. అంతేగాని ఫోన్ చేసి బాపమ్మవేనా లక్ష్మీపురం అంటే కుత్త మింగేస్తా. అయితే నాకు బాపమ్మ నంబర్ కావాలి. నువ్వు ఇస్తావారా పువ్వా? అరే నువ్వు మనిషివా లేదా ఆతువారా? ఇక్కడ నంబర్లు అమ్మాయిల ఫోటోలు ఇవ్వర్రా పువ్వా. నీకు వేరే ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు లాని. పోనీ ఖలీఫాకు ఫోన్ కలుపుతావా ఒకసారి? ఈ మధ్య వీడియోస్ కూడా రావడం లేదు. పాత వీడియోస్ చూసి అలసిపోయాం. కొత్త వీడియోస్ ఎప్పుడు వస్తాయో అడుగుతా. అదే దెంగుతున్నా నిన్ను. అదే అరే ఖలీఫా నంబర్ తెలిస్తే నేనే నీకు పర్సనల్ గా పంపిస్తా. ఎందుకు కాల్ చేసావో దాని గురించి చెప్పరా ఎర్రి పువ్వా. ఏం లేదు, ఒక్కడనే ఇంట్లోనే ఉన్నా. అందుకే ఊరికే మాట్లాడదామని ఫోన్ చేసిన. ఏంటి ఒక్కడివే ఉన్నావని మాట్లాడదామని ఫోన్ చేసినావా? ఒక్కడివే ఉంటే పక్కనే ఉన్న పార్కు వెళ్ళి చెట్లలో ఇద్దరు వేసుకున్నారు, వెళ్ళి వాళ్ళని చూడరా, ఫోన్ పెట్టరా లాని.
ఈ ఐడియా ఏదో బాగుంది, ఇప్పుడే పార్కుకు వెళ్తా. థ్యాంక్స్. నీకు 5 స్టార్ రేటింగ్ ఇస్తారా పువ్వా? మొదటి కాల్ వస్తుంది. ఫోన్ తీసి ఒక్కొక్కని గువ్వ చెక్కాలి ఇప్పుడు. హలో చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నాకు సహాయం చేయడం కోసం నేను ఇక్కడ చాలా మంది నింజలను ఉంచాను, కానీ ముందు నువ్వు ఎందుకు ఫోన్ లేట్గా తీసావో చెప్పరా ల్యాన్. లేదు తాత, నేను టైంకే తీశాను. మీకు ఏం సాయం కావాలో చెప్పండి. నీ మొగ్గల స్వామి ఎవరికి కావాలి, కానీ నువ్వు ఫోన్ ఎందుకు లేట్గా తీసావో చెప్పు, లేదంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ గువ్వ మింగిస్తా. నీ ముసలి ముంజ. తాత, పోలీస్ కంప్లైంట్ ఎందుకు చెప్పండి. అవును తాత, మీరు చాలా మంది నింజలను ఉంచాను అన్నారు కదా, నాకు ఒక నింజా నంబర్ ఇస్తారా? ఇస్తాను, కానీ కొంత ఖర్చు అవుతుంది. దాంతో పాటు ఒక సరిత అనే నింజా నంబర్ కావాలి. సరితది మీ ఊరే కదా, ఇప్పుడే ఇస్తా చూడండి. సరిత రాసుకోండి తాత. 00020300401. తాత, మళ్ళీ ఫోన్ చేస్తూ ఉండండి. నేను ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు త్వరగా తీయకపోతే నేను ఆ నింజా నంబర్ మార్చేస్తా. ఓరి ముసలి ముంజ, అంత పని చేయకు. నేను ఫోన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూనే ఉంటా. ఈసారి ఏ నింజ కొడుకు చేస్తున్నాడో, ఏం కావాలని అడుగుతాడో. హలో చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మొన్న వర్షం పడినది, మాది పొలంలో నాలుగు వస్తావా ఎర్రిపోవా? హలో ఎందుకని అలా పిల్లిలా మియమని ఆడుస్తున్నారు? కొంచెం మంచిగా అర్థమయ్యే విధంగా మాట్లాడండి. బాబు, నాకు బూతులు రానియకు. మొన్ననే సిమ్ కొన్నా, కానీ సిగ్నల్ రావడం లేదు. నాకు గనక తిక్కరేగితే ఈ సిమ్ని ఎరుగా మింగుతా. హలో ముందు మీరు సిమ్ ఎక్కడ తీసుకున్నారో అక్కడ వాళ్ళను అడగండి, అంతేగాని ఫోన్ చేసి నన్ను మింగకండి. వాళ్ళ దగ్గర వెళ్ళి 4 పీకితే నీకు ఫోన్ చేయమన్నారు, మళ్ళీ నువ్వేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావు. నేనేమైనా పిచ్చిదానిలా కనిపెడుతున్నానా? అటు ఇటు తిప్పుతున్నారు. ఓహో, వెళ్ళి వాళ్ళని పీకారన్నమాట. ముందు మీరు మీ పేరేంటో చెప్పండి. నా పేరు చిన్ని. హలో చిన్ని గారు, నా పేరు చింటూ, మీ పేరు చిన్ని. మన ఇద్దరి పేర్లు చాలా దగ్గరలో ఉందండి. పేర్లు దగ్గరగా ఉంటే ఏం పిక్నికి? మనుషులు దూరంగానే ఉన్నాంగా. ముందు నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వరా పువ్వా? అవ్వా, తొందరలోనే ఇచ్చి మింగేస్తా. గైస్, వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.